ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తే స్థితి పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మ సర్గోతిగామి దర్శ దర్శ దత్తాత్రి నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 మే మాసం కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, పూజా బలం. ఉత్తర పాద నక్షత్రము 2, 3, 4 పాదములనగా, హస్త నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, చిత్తా నక్షత్రము 1, 2 పాదములనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థాన బలము, పూజ బలము, యోగ బలం. ఆదాయంలో చూస్తే 14, ఖర్చులో చూస్తే 2. కాబట్టి ఆదాయము, యోగము చాలా బాగుంది. మరి ఎన్నో రోజుల నుంచి కష్టపడే వాళ్ళందరికీ కూడా ఒక మంచి మంచి అవకాశము, మంచి మంచి పనులు, మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా ఈ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా చేతికాడుకు రావటం, నోటికి అందుకోకుండా జారిపోవటం, హెల్పింగ్ చేస్తానన్న వాళ్ళు హెల్పింగ్ చేయకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం, ఇలాంటి సమస్యలతో కొంత ఇబ్బంది అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా సమస్య ఏమిటంటే దరిద్రానాం సముద్ర తీరం అన్నాడు. మరి మీరు ఎక్కడికి పోయినా, ఏ పని చేసినా దరిద్ర గడియలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాంటి దరిద్ర గడియల వలన మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కొన్ని బ్రేక్ అయిపోతుంటాయి. అలా బ్రేకు కాకోకుండా మేలుగా మనశ్శాంతి ఉండేట్టుగా లక్ష్మి మీ చేతిలో నిలబడాలంటే మీకు ఉండాల్సిన గ్రహ దోషాలని మీరు శాంతం చేసుకోవాలి. విద్యా రంగంలో చాలా వరకు బాగుంది. ఉద్యోగాలలో మార్పులు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇలా జాతక విధానం చాలా వరకు బాగుంటుంది. మరి ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు ఉన్నాయి. దాన్ని కూడా మీరు గ్రహించుకొని మనం ఏ పని చేస్తున్నాము, ఎక్కడ పోతున్నాము అనేది మనం ఆలోచించి ఆచితూసి అడుగేయాలి. ఎందువల్ల అంటే 4 డబ్బులు మీరు ఇప్పుడు ఖర్చు పెట్టారనుకోండి, మళ్ళీ గతంలో సంపాదించేది కొంచెం కష్టంగా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు సంపాదించారనుకోండి, మీరు గతంలో సంపాదించినా ఒకటే, సంపాదించకపోయినా ఒకటే, మీకు కలిసి వస్తుంది. అదేవిధంగా మరి మీకు ఈ నెలలో పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబ సమస్యలు కానీ మీకు తొలగిపోవాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది. మరి మీకు ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పెద్ద పెద్ద పనులు, మిమ్మల్ని గుర్తింపాల్సిన విషయాలు, రాజకీయంలో కూడా ఒక గుర్తింపు మీ మీదకి రావటం, బిజినెస్లో కూడా మీ మీద బిజినెస్లో కూడా కొంచెం రావటం, సినీ ఫీల్డ్లో కూడా కొంచెం రావటం, ఈ సినీ రంగంలో కూడా, ఈ యూట్యూబ్ రంగంలో కానీ, సినీ రంగంలో కానీ ఏదైనా సరే ఈ సినీ రంగంలో మీకు ఒక మంచి మంచి అవకాశము, పెద్ద పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఈ కన్యరాశి వాళ్ళకి ఏ కార్యక్రమమైనా కానీ, ఏ పనైనా కానీ అవలీలగా చేస్తుంటారు. దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి థింకింగ్ చేసి బుర్రని ఖరాబ్ చేసుకోవాల్సిన పనేం లేదు. మీరు చేసే పని నిభ్రంగా కూర్చొని దాన్ని మీరు ఆలోచించి మీరు కూర్చొని చేశారనుకోండి, 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు టయాలు అనుకూలంగా లేవు. బంధుమిత్రులలో కొన్ని ఇబ్బందులు, శత్రువులతో కొంత ఇబ్బందులు, ప్రేమించిన వాళ్ళు మీకు దూరం కావటం, ప్రేమించినట్టుగా ప్రేమించటం, వాళ్ళు మళ్ళీ దూరం వెళ్ళిపోవటం, మళ్ళీ ఎందుకని మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఏదో ఒక కారణం చెప్పటం, ఆ కారణం వల్ల మీరు డిస్టర్బెంట్ కావటం, దానివల్ల మీ మైండ్ మెమోరీ శక్తి డౌన్ కావటం, ఏం పని చేయాలో, ఎక్కడికి పోవాలో అంతు పట్టగా మైండ్, మనసు, ఆలోచన చాలా వరకు బ్రేక్ అయిపోతుంది. మరి ఇలాంటి బ్రేక్ అయిపోయిన వాళ్ళందరికీ ఒక అవకాశం అనేది వస్తుంది. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా దైవాన్ని మించింది ఏది లేదు. జై శ్రీరాముణ్ణి మీరు పూజించాలి. ఆ రాముణ్ణి మీరు పూజించినట్టుగైతే అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, లక్ష్మీశాంతి, గృహశాంతి మీకు అన్నీ వర్తిస్తాయి. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమం మీకు 100% మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా మీ జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీకు ఎక్కడెక్కడో మీరు పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా
దీని గురించి మా గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీకున్న ప్రాబ్లాన్ని బట్టి ఏం చేస్తే, ఏ పూజ చేస్తే ఫలిస్తుంది, ఏ ప్రార్థన చేస్తే మీకు సమస్య తీరుతుంది, ఏ మంత్రం చెప్తే మీ కుటుంబానికి సక్సెస్ అవుతుంది అనేది మేము పూజలో పెట్టి చూసి అమ్మవారి విషయాలన్నీ మేము చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది, ఏ సమస్యకైనా మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఆ జయ శ్రీరాముని పూజించి నీకు రామాలయం దగ్గరికి వెళ్ళి ఆ రామాలయం చుట్టూ 9 ప్రదర్శనలు చేసి అక్కడ మీ చేతుకుంటే కొన్ని పండ్లు కానీ పలహారాలు కానీ మీకు తెలిసిన వాళ్ళకో, బంధువులకో, మిత్రులకో, ఆడవాళ్ళకో, మగవాళ్ళకో, పిల్లలకో పెట్టినట్టుగైతే చాలా వరకు మీకు కలిసి వస్తుంది. మైండ్ బాగుంటుంది, మనసు శాంతిగా ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా మీకు 100% జయప్రదంగా అవుతుంది. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.